చంటిబాబు గారికి జాబ్ వచ్చింది. ఆయనకి నెల నెల జీతం వస్తుంది, అంతే కదండి. మొదటి తారీఖు నుంచి ఈరోజు 18వ తారీఖు వరకు డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి. ఆయన ఇప్పుడు జీతం ఎవరు ఆయనకి? 1వ తారీఖున ఎవరు, 2వ తారీఖున ఎవరు, 18వ తారీఖు వరకు ఇవ్వలేదు, 30వ తారీఖు వరకు ఎవరు అనుకుందాం. అయినా ఎందుకు చేస్తున్నాడు ఆయన? విశ్వాసం ఉందా ఆయనకి? నాకు వస్తుంది, 1వ తారీఖున వస్తుంది, ప్రభుత్వం వాళ్ళనే పంపిస్తారు అని విశ్వాసం ఉందా లేదా? ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ పనిని ఎలా చేస్తాడైనా చక్కగా చేస్తాడు, ఆసక్తిగానే చేస్తాడు, విసిగిపోడు. అంటే ఉంది, నాకు జీతం వస్తుంది అని ఉంది. అలాగే మన వాళ్ళు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, రవి, వీళ్ళంతా నెల నెల జీతం పొందుకునేవాళ్ళు. అలాగే వారం వారం జీతం పొందుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, అవునా? వాళ్ళకు కూడా ఏమవుతుంది? విశ్వాసం ఉంది వాళ్ళకి. ఈ పని చేస్తే నాకు ఇస్తారు, ముందే ఇవ్వకపోయినా ఇస్తారు అని నమ్మకం దానికే చేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళు కూలి పనులకు వెళ్తారు, వాళ్ళకు కూడా వెంటనే ఇచ్చారు కదా, సాయంత్రానికి ఇస్తారు, లేదంటే రేపిస్తారు. ముందు ఇచ్చి ఎవడో చేయించుకోడు కదా. కానీ ఇదేంతో చేస్తున్నారు? విశ్వాసం నాకు వస్తుంది. అలాగే దేవుని పనిలోకి వచ్చిన మనం సంఘానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కదా, ఆరాధన కార్యక్రమాలు, కృతజ్ఞత కార్యక్రమాలు, సెమినార్లు, ఇవన్నీ ఏ ఉద్దేశంతో చేయాలి? ఇప్పుడు మనం నాకు ఖచ్చితంగా జీతం వస్తుంది. ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, ఇక్కడ కూడా ఆయన నన్ను క్షేమంగా కాపాడతాడు. ఈ విశ్వాసంతో పని చేయాలి.